మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. అంటే నిజంగా ఎవరు ఆరాధిస్తున్నారు, మామూలుగా ఎవరు ఆరాధిస్తున్నారు, పెదవులతో ఎవరు ఆరాధిస్తున్నారు, ఉదయం లేకుండా ఎవరు ఆరాధిస్తున్నారు ఆయన పరిశీలిస్తున్నాడు. అంటే మనకేమైందంటే గట్టిగా కేకలు వేయడమో లేదా అల్లుడి చెప్పడమో స్తోత్రాలు చెప్పడమో ఇదే అసలు హార్ట్ గుండె లోతుల్లో నుంచి ఒక ప్రేమపూర్వకమైన, ఇష్టపూర్వకమైన, మనోపూర్వకమైన ఆ ఆరాధన ఉంది. అది మనలో ఉందా లేదా అని ఆయన గమనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే తలుపులు తెరపడ్డాయా, మూసేసేవా? తెలిసిపోయా, చప్పలు కొట్టండి, చేయగలిగా. పెద్ద తలుపులు తెరపడ్డాయి, చిన్న తలుపులు కాదవి. బాగా వినాలి, ప్రతి మాట ఎవరైనా చెప్తున్నప్పుడు వినాలి బాగా, అలర్ట్ అవ్వాలి. నాకు అసలైన పాయింట్ వినపడదు, అట్లా అసలు ఉండేది నాకు అక్కర్లేదు. నేను ఆ టైంకి ఏమనుకున్నానంటే, ప్రభువా ఇంకెంతకాలం అయ్యా మేము ఇలాగా, మేము ఏదో విస్తరించాలని, ఏదో చేస్తానని ఇప్పుడు మాకు చెప్తున్నావు కదా, ఇప్పుడు ఎంతకాలం మాతో ఏదో చేస్తానన్నావు కదా అని అనుకున్నాను. ఆరాధనలు అనుకుంటూనే ఆరాధిస్తున్నాను. నా మనసు దేవుడితో అలా మాట్లాడదు. నా కర్మం అవుతుంది, దేవుడు మన ఎదుట ద్వారాలు తెరవబోతున్నాడు. చెప్పండి హల్లెలూయా. ఇదిగో ఎదురు నేను తలుపు తీసి ఉంచాను, నేను వేయగా ఎవడు తీయలేడు, నేను తీయగా ఎవడు మూయలేడు అనువాడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథంలో చెప్పాడు. ఫిలదెల్ఫియా సంఘాన్ని చెప్పాడు. ద ఫిలదెల్ఫియా చర్చ్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ పర్ఫెక్ట్ చర్చ్. ఏ లోపము లేని సంఘం. స్వర్ణ సంఘానికైనా శ్రమలు ఉన్నాయి. స్వర్ణ సంఘము సోనబాబు గారు, ఫిలదెల్ఫియా సంఘము మోజేసయ్య గారు. ఈ ఇద్దరు నాకు బాబులే అలాగా. అందులో పర్ఫెక్ట్ చర్చ్, ఏ లోపము లేని సంఘం ఫిలదెల్ఫియా సంఘం. స్వర్ణ సంఘంలో లోపం లేదు, కానీ దానికి శ్రమలు ఉన్నాయి. నీకు 10 దినములు శ్రమ కలుగును, నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉంటే నీకు జీవ కిరీటం ఇస్తావు. మన కోసం చాలా కిరీటాలు కాసుకుని ఉన్నాయండి. నెలసన్న వెంట్రుకలు సొగసైన కిరీటం. తలకు రంగేశ్వర వాళ్ళ చేతులు పెడతండి. తలకు రంగేశ్వరులు లేదు ఇక్కడ. కానీ ప్రసాద్ చేస్తున్నావా? మరి ఎందుకు నీకు కాల్ పాసుకోవాలి? తలకు రంగేయట్లేదా? దేవునికి స్తోత్రం. తలకు రంగు వేసే వాళ్ళందరూ కూడా వేషధారులు బైబిల్ ప్రకారం. అంటే దేవుడిచ్చిన కిరీటాన్ని మళ్ళీ నువ్వు కలగేస్తున్నావు కిరీటానికి. ఇలా ఎన్నో కిరీటాలు బైబిల్లో ఉన్నాయి. వాడబారని మహిమగల కిరీటం చేసి తీసుకురావు ప్రధాన కారణం. అంచేత మనందరం కూడా దేవుడు మనకి ద్వారాలు తెరిచినప్పుడు మనం చేయాలా? ఆ ద్వారం గుండా మనం ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం. కుమ్మలారా తలను పైకెత్తుకునండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. రాజు తలుపులారా ఏం చేయాలి? మీ తలను పైకెత్తుకుని అందరూ ప్రవేశించాలి. అంటే గుమ్మాలు తెరవబడ్డాయంటే, తలుపు తెరవబడ్డాయంటే అర్థం ఏంటి? పేద తలుపులు అంటే పెద్ద దేవుడు ఆయన. ఎంత పెద్ద దేవుడు! ఆయన ప్రవేశించాలా? మహిమగల రాజుగా ప్రవేశించాలి. ఆయన ప్రవేశిస్తే ఆయన వెనకాల మనం బయలుదేరుతాం. దేవునికి స్తోత్రం. మన వెనకాల ఎవరో బయలుదేరుతారు, వాళ్ళ వెనకాల ఎవరో బయలుదేరుతారు. మొత్తం మీద మనకి సమూహం కాల్చుకుని ఉంది, నో డౌట్. అట్ ఎనీ కాస్ట్ బై ఎనీ మీన్స్ ఈ రాజమండ్రి పట్టణంలో మన తల దేవుడి పైకెత్తి మనం ఒక సమూహంగా చేస్తాడు, ఒక సైన్యంగా చేస్తాడు. ప్రొఫెటికల్ వర్డ్కి వేయాలంటే చప్పట్లు కొట్టాలి. ప్రొఫెటికల్ అంటే ప్రవచనాత్మక మాట, మన సొంత మాట కాదు. చాలా సంతోషం. గ్రేస్ శ్రీలంక గారు చెప్పినట్టు నిశ్చయంగా దేవుడు సభల్లో మాట్లాడాడు, నాతో కూడా మాట్లాడాడు, చాలా మాట్లాడాడు. మనం ఏడిపించాడు ప్రభు, మనకి ఒకలాంటి కనువిప్పు కలిగించాడు.
ఒక తాత్పర్యం కలిగించాడు, ఒక వైరాగ్యం కలిగించాడు. ఇక బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం, ఇక ఈ భూలోకంలో నాకంటూ ఏది అక్కర్లేదు, నాకు లేదు, ఉన్నది నాకు కాదు అని అనిపించాడు. దేవుడు ఎప్పుడు సభ పెట్టినా మనతో ఏదో చెప్పాలనుకుంటాడు. మనం ఎప్పుడు కూడినా ఆయనతో మనతో మాట్లాడాలనుకుంటాడు. అంచేత చెప్పబడ్డ సాక్ష్యాలు బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ, బలపడుతూ, ధైర్యపడుతూ, నిరీక్షిస్తూ నా యేసయ్యను చేతులెత్తి స్తోత్రం చెప్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంగ్లీష్లో కీర్తన గ్రంథంలో భక్తుడు అంటాడు, లార్డ్ ఈజ్ గ్రేట్ అండ్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. యెహోవా గొప్పవాడు, ఆయన గొప్పగా కీర్తించబడాలి అంటాడు. ఎవరు మన దేవుడు? మంచివాడు మాత్రమే కాదు, ఆయన ఎవరు? గొప్పవాడు. ఈరోజు మూడవ రోజు. నిన్న మొన్న కూడా తెల్లవారు జామున లేచినప్పటి నుంచి పరిశుద్ధాత్ముడు నా చెవుల్లో రింగులు కనిపిస్తున్నాడు. నాకు అర్థమైపోతుంది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నప్పుడు, నా యేసయ్య గొప్పవాడు చెప్తుంటే నా హృదయం పులకించి ఒకలాంటి ఆలాపనతో నింపబడుతోంది. మొన్న నిన్న ఈవేళ కూడా అదే మాట పదే పదే నా చెవుల్లో రింగుమంటుంది. మొన్న 3 కార్యక్రమాలు అటెండ్ అయ్యాను. తుని, కోటనందూరు, ధవళేశ్వరం, డే అండ్ నైట్. నిన్న 3 కార్యక్రమాలు అటెండ్ అయ్యాను. ఉక్కంపేట, కడియం, మండపేట. 6 సార్లు కూడా యేసయ్య గొప్పవాడని చెప్పారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత గొప్పవాడో చెప్పారు. ఈరోజు కూడా 3వ రోజు 7వ వర్తమానం కూడా నాకు నా మైండ్ ఇటు డైవర్ట్ అవ్వట్లేదు. ఐ ఫోకస్డ్ ఆన్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య యొక్క గొప్పతనం మీదే నా మనస్సు కేంద్రీకరించబడింది. అందరూ చేతులు చెప్పండి, యేసయ్య నువ్వు గొప్పవాడు అయ్యా. చెప్పండి సార్, సిగ్గుపడండి. తలపైకి ఎత్తాడు, తల కింద పెట్టాడు, కిందనే ఉంటాడు, పైన ఉంటాడు, పక్కన ఉంటాడు, ముందుంటాడు, వెనుకుంటాడు, అన్ని చోట్ల ఉంటాడు. చెప్పండి నోటి, యేసయ్య నువ్వు గొప్పవాడు అయ్యా, నువ్వు గొప్పవాడు అయ్యా. శిష్యులు యేసు ప్రభువుతో ఉంటూ గొప్పవాడు కదా, ఆయనతో ఉంటూ వాళ్ళకి కోరిక కలిగింది, మనలో ఎవడు గొప్పవాడు? ఏమంటే యేసయ్యతో ఉన్నప్పుడు ఒకడు గొప్పవాడు, ఒకడు పేదవాడు ఉంటాడా? అందరూ గొప్పవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. యేసయ్యతో ఉన్నప్పుడు అందరూ గొప్పవాళ్ళు ఉంటారు. కానీ ఏళ్ళలో శిష్యుడికి ఒక భేదాభిప్రాయం వచ్చిందంట. మనలో గొప్పవాడు ఎవడు? అది యేసయ్య చూసిన తర్వాత ఆయనలాగా బ్రతికితే చాలు, ఆయనలాగా జీవిస్తే చాలు, ఇక ఎవడో గొప్పవాడిని అడగాల్సినంత పని రాకూడదు అసలు. యేసయ్య నాడు మీలో గొప్పవాడై ఉండగోరు వాడు పరిచారకుడై ఉండాలి అని చెప్పి, నేను మనిషి కుమారుడు కదా, పరిచారం చేయించుకుంటూ రాలేదు, పరిచారం చేయడానికి వచ్చాను, అనేకులకు ప్రతిగా కైధర్మం చెల్లించడానికి వచ్చానని చెప్పాడు. అర్థం ఏంటనమాట, నిజమైన గొప్పవాడు పరిచర్య చేస్తాడు. చెప్పడం కూడా దేవుని మహిమపరచాలి. గొప్పోడు అయ్యకోల్ది ఒదిగి ఉంటాడు. బాప్తి వచ్చి ఆనాడు యేసయ్యతో, అయ్యా మీరు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అంటే అర్థం ఏంటి? హెచ్చవలసి ఉందంటే అంటే యేసు ఎలా ఉన్నాడన్నమాట, తగ్గొచ్చాడు. క్రిస్మస్ కాలంలో మనం వింటాం కదా, ఆయన తగ్గించుకుని వచ్చాడు కనుక బైబిల్ చెప్తుంది, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడ్డాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకోవాడు. ఇప్పుడు ఆయన తగ్గించుకుని వచ్చాడు కనుక యోహాను అంటాడు, నువ్వు తక్కువవాడు కదయ్యా, తగ్గించుకున్నంత మాత్రాన నువ్వు మామూలు వాడు కదయ్యా, నువ్వేమవ్వాలయ్యా యేసయ్యా, నువ్వు హెచ్చవలసి ఉన్నది. ఇది బాప్తిసం పొందినప్పుడు చెప్పిన మాట. 3.5 సంవత్సరాల తర్వాత యేసు వారు శిలువమరణం పొందేసిన తర్వాత ఆరోహణం అయిపోయింది అవుతున్నప్పుడు ఆయనకి ఏ నామం ఇవ్వబడిందంట? ఏ నామట అన్న చెప్పండి, ఏ నామం ఇవ్వబడింది? అన్ని నామముల కంటే అనంట. బాగా చెప్పండి, ఎన్ని నామాలు? ఎన్ని నామాలు?
అన్నినా కొన్నినా అంటే ఆయన నామం పైన ఇంకే నామం ఉంటుంది వీళ్ళు. దేవుడు ఆయన నిజంగా అంతగా ఇచ్చి ఈ లోకంలో జంతువులకి పేర్లు ఉంటాయి, పురుగులకు పేర్లు ఉంటాయి, వృక్షాలకు పేర్లు ఉంటాయి, చేపలు రకరకాల చేపలు ఉంటాయి కదా, కగచరాలకి, జలచరాలకి, మనుషులకి, ప్రాంతాలకి, స్థలాలకి, ఇళ్ళకి ఎన్ని పేర్లు ఉన్నాయి, కొన్ని కోట్ల రకాల పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నింటిలో కూడా పై పేరు యేసు అనే పేరు. ఆయన నామ ఏ నామము? పై నామము. అన్ని నామముల కంటే పై నామమున్న యేసయ్య నామం. ఆయన నామం పైన కూడా ఉండదు లేదు. యేసయ్య నామం పైన ఇంకొక నామం ఏది? ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూమికి నీలేదు కానీ లేదు, ఉండదు, ఉండబోదు, ఉండచాలదు. ఎందుకంటే దేవుడు ఆయనకి ఇచ్చేసాడు. ఇప్పుడు నువ్వు పలుకుతున్న యేసయ్య నామం ఏ నామం? ఉన్నత నామం కాదు, శ్రేష్ఠ నామం కాదు, పై నామము. ఆ పైనామాన్ని నన్ను ఎప్పుడు పైన ఉంచాలి. బైబిల్ చెప్తుంది ఆయన నామము గొప్ప నామము, గ్రేట్ నేమ్. అసలు ఆయనే గొప్పడు. ఆయన్ని స్తుతించేటప్పుడట కొంచెంగా తక్కువగా మామూలుగా కదంట, గొప్పగానే స్తుతించాలంట. స్తోత్రం చెప్పండి. ఒకవేళ మీ ఇంటికి చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నాడు అనుకో, ఇంటికే డైరెక్ట్గా ఇన్ని ఏర్పాటు చేస్తాం, అవి అవగాహన తనమేం చేస్తాం. ఒక హ్యూమన్ బీయింగ్, నీలాంటి ఒక మనిషి, అనదర్ మ్యాన్ లైక్ యూ, నీ ఇంటికి వస్తేనే అతను గొప్పవాడైతే, ధనవంతుడైతే, అధికారి అయితే, ఏంటంటే పరిపాలన చేసేవాడైతే, ఎంతో అడుగులు మడుగులు అయితే ఆయన వెల్కమ్ చేస్తావే. మరి ఈ సాక్షాత్తు యేసు ప్రభువారు నీ ఇంటిలో అడిగి పెట్టేశాడు. కొత్తగా రావడం కదా, వచ్చేసాడు, నీ ఒంటిలో కడిగి పెట్టేశాడు. ఇప్పుడు ఎప్పుడు ఆయనకి ఏం చేసినా సరే అది ఎలా ఉండాలా? గొప్పగా ఉండాలా. ఇదిగని గొప్ప దేవుడికి చెప్తున్నావు. నువ్వు చేస్తుందా గొప్ప దేవుడికి కదా, నువ్వు గొప్పగా ఉండాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మంచి మాట, 20వ వచనంలో 13:20లో నౌ ఆమేన్. ఆమేన్ కూడా ఉందమ్మా. ఆమేన్. అందరూ ఆమేన్. ఇందులో అన్ని మాటలు నాకు వద్దు, టైం లేదు. ఒకే మాట నాకు కావాలి. ఎవరంట ఆయన? గొర్రెల మామూలు కాపరా, ముట్టి కాపరా. ఏ కాపరంట ఆయన? గొప్ప కాపర. మన యేసయ్య ఎవరమ్మా? నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను, యేసయ్య మంచి కాపర మాత్రమే కాదు, గొప్ప కాపర మాత్రమే కాదు, ఎవరు ప్రధాన కాపర మాత్రమే కాదు, ఆత్మల కాపరి. నిన్ను కాచేవాడు యేసయ్య. నిన్ను కాయడానికి కురుకుడు నిద్రపోడు, నీ వెనకాల పడి వస్తాడు, నీ ముందు వస్తాడు, నీ రాకపోకల్లో ఉంటాడు, అసలు నిన్ను వదలడు, విడివాడు, ఎడబాయాడు. ఆయన గొప్ప కాపరి. ఎవరికే? పందులకా, మేకలకా, గేదెలకా, కుక్కలకా, నక్కలకా, సింహాలకా, పులులకా? ఎవరికండి? గొర్రెలకు మాత్రమే ఆయన గొప్ప కాపరి. గొర్రెలు ఎవరు? మీరేనా గొర్రెలు? మీరు గొర్రెలా బర్రెలా చెప్పాలి. ఒక 2 కిలో ఉంటాయి కానీ 2 కాదు, ఉంటాయి అంతే. గొర్రెలా బర్రెలా చెప్పమ్మా. వేరే ఎవరు? మనం ఎవరు నోరు ఒప్పుకోవాలా? సిగ్గుపడి తలంచుకున్నావు. మనం గొర్రెలమా బర్రెలమా? నిజమేనా? గొర్రెలమా? మనం చెదిరిపోయిన గొర్రెలమా? గుంటలో పడే గొర్రెలమా? తప్పిపోయిన గొర్రెలమా? మరి ఇది కూడా గొర్రెలు అనుకుంటే మరి ఎన్నో రకాలు వచ్చేస్తాయి. చూసారు? కాపరి కాపుతల్లో ఉన్న గొర్రెలమా? కాపరి పెడుతున్న మేతలు వేసే గొర్రెలమా? ఏ గొర్రెలం మనం అని మనం ఆలోచన చేస్తే
పరిశుద్ధాత్ముడు 2007లో పాటించాడు. ఎప్పుడు పాటించినా ఆ రోజుల్లో ఉపవాసాల్లో ఉన్నప్పుడు ఇచ్చేవాడు. ఈ రోజుల్లో ఎప్పుడు పడినప్పుడు ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. మంచి కాపరిగా నా కొరకు ప్రాణము పెట్టిన యేసయ్యా. కనపరచండి యేసయ్య. మంచి కాపరిగా నా కొరకు. నాకు కానాలి నీ కొరకైనా. నువ్వు ఒక్కదాని ఉంటే నీ కోసం కూడా ఆయన వస్తాడు, నీ కోసం కూడా చనిపోతాడు. ఏ కాపరిగా మళ్ళీ 1 2 3 1 2 3 1 2 3 1 2 3. మంచి కాపరిగా నా కొరకు ప్రాణము పెట్టిన నా యేసయ్యా. నీ గొర్రె గాని నేను నడుతును యేసయ్యా. నీ గొర్రె గాని సన్నిధిలోనా సన్నిధిలోనా మొదలు పండ్ల కట్టు 1 2 3 1 2 3 1 2 3 1 2. నీ గొర్రె గాని వాక్కులలో నేను నడుతును యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. అందరూ యేసయ్య గొప్ప చేయాలని పాట పాడుతున్నాను నేను. మీరు కూడా గొప్ప చేయండి. కమా Amen.
మన యేసయ్య మంచి కాపరిగా ప్రాణం పెట్టాడు, గొప్ప కాపరిగా విజ్ఞాపనం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ప్రధాన కాపరిగా మన కోసం త్వరలో రాబోతున్నాడు. వాట్ ఏ హోప్ ఇన్ హిమ్. ప్రియులారా, మనకు కలిగిన ఈ శుభప్రదమైన నిరీక్షణ గట్టిగా చేపడతాం. వదిలిపెట్టద్దు. పరిస్థితులు బట్టి కురిగిపోయి బలహీనమైపోతుంది. మనం నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకుందాం. ఈరోజు మన అంశం మన యేసయ్య గొప్పోడు. నా యేసయ్యను మన అంతే కాదు, నా యేసయ్య. నీ యేసయ్యనా? నా యేసయ్య. ఎవరు? రక్షణ పొందిన వారికి ఉన్న లైసెన్స్ ఏంటంటే యేసయ్యని నా యేసయ్య అంటాను కట్టుకుంటారు. మిగతా వాళ్ళకి యేసయ్య అంటాను తప్ప నా యేసయ్య అనలేడు. రక్షణ పొందే వరకు ఒక అన్న హృదయపూర్వకంగా చెప్పలేడు. ఈజ్ అవర్ ఓన్ అండ్ వి ఆర్ ఆఫ్ హిస్ ఓన్. ఆయన మన సొంతం, మనము ఆయన సొంతం. అందుకని చదువు ఉంటుంది మనకి. కొంచెం ఆయనతో కొంచెం సన్నిహితం ఉంటుంది, కొంచెం బాగా దగ్గర సంబంధం ఉంటుంది, కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. ఆదాము గారు ఏమన్నాడు? నా ఎముకల్లో ఎముక. విజయ్ ఏమన్నాడు ఆదాం? నా ఎముకల్లో ఎముక. మాట్లాడండి. పెళ్లి గారు మాట్లాడుకుంటున్నాను ఆయన. మీకు అప్పుడే మీకు లైసెన్స్ లేదు. మీరు గాఢ నిద్రలో ఉన్నారు. ఇప్పుడు మీకు ఇప్పుడప్పుడే మెలకు రాదు. ప్రస్తుతానికి సమీరాన్ని కూడా గాఢ నిద్రలో పెట్టాం, తర్వాత అనుషను కూడా పెట్టేశాం. గాఢ నిద్రలో కాదు, రహస్యంగా పెట్టాం, తీసేస్తాం బయట. హల్లెలూయా. సోనిని కూడా పెట్టాం, రహస్యంగా పెట్టాం, తీసేస్తాం. ఒక్కొక్కరిని ఇంకా బయటకు తీసుకొచ్చి పంపేస్తాం. ఏంటిది విషయం? ఎందుకు ఏంటన్నా ఏం చెప్పే నేను? ఆదాయం ఏం పలికాడు? ఒక పాట పాడాడు మా దిగిత. మీ ఆయనగారు పాటలు పాడుతున్నాడు లేదా? ఆయన పాడుతున్న ఎవరు నువ్వే పాడే, ఏం పర్లేదు. ఏమంటాడు ఆదాం గారు? నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుంచి తీయబడింది కనుక నాది అంటాం తప్పు అన్నాను. చాలా చోట్ల మిస్టేక్ చేశాడు. ఏమన్నా? నాది. అప్పుడు అది సొంతం అవుతుంది. నారి అంటే జనరల్ కేటగిరీలో పెట్టేశాను. అఫ్కోర్స్ మీరు నారియే. మీరు నారి అంటే ఇంకో ప్రమాదం వచ్చింది మా మొగోళ్ళకి. నారి నడుమ మురారి అంటాడు. మరి ఇదో సైతాన్ గడు ఏంటంట? సైతాన్ గడు పెట్టి జీవరత్నం వీడు మళ్ళీ ఒక నారితో సరిపెట్టుకుంటులా, ఇంకో నారి అంటున్నాడు. మధ్యలో ఉన్నాను, ఇరికిపోయి చచ్చిపోతున్నాను అంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సైతాన్ ఇప్పటికే చాలా మంది ముంచేశాడు. వంపలు ముంచారంటే వీడు అలా ముంచాడు. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండాలి. దానికి మించింది ఏదైనా సరే ఇక అతనికి పరలోకం రేపు కాదు, ఇవాళ లేదు. వేరే ఒక నియమాన్ని కలిగిన వాడికి, వేరే ఒక ఉద్దేశం కలిగిన వాడికి పరలోకం రేపు ఎల్లుండి తీర్పు దాకా కాదు, ఈవేళ లేదు. డిక్లేర్ చేస్తున్నా. డిక్లేర్ బై శుభాకర శాస్త్రి పౌలు అంటాడు, ప్రభువు కాదు నేనేం చెప్పినదేమనగా అంటాడు. కొన్నిసార్లు అంటాడు నేను కాదు ప్రభువు చెప్పినదేమగా అంటాడు. అంటే కొన్నిసార్లు ప్రభువుతో పాటు సమానంగా డిక్లరేషన్ ఇవ్వడానికి దైవజనులకు మాత్రమే అవుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక చాలా జాగ్రత్తగా మీ వివాహ వ్యవస్థను సెటిల్ చేసుకోవాలి. భూలోకంలో ఇప్పుడు చాలా ఇల్లీగల్, చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు గృహస్థ జీవితంలో, కుటుంబ జీవితంలో జరుగుతున్నాయి. సాతానుగాడు ఇంజెక్ట్ చేస్తున్నారు, అనేకులు చోటిస్తున్నారు. దీనందరూ గల కారణం చేసిన లేనిపోని సీరియళ్ళు, సినిమాలు, సెల్ ఫోన్లు మధ్యలో పెట్టుకోండి. ఎవడో ఏదో చేశాడని నేను కూడా అలా ఉండొచ్చు అనుకుని దురాత్మని ప్రేరేపిస్తాను. వాక్యం చదువుతున్నా ఉంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాడు. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ లేఖనంలో మనతో మాట్లాడతారు. చేతులు హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు గారు, మీ భార్య మీకు ఏమవుతుంది? మీది, నాదే నా అంటే అంత కేర్గా మీరు ఉండాలి. ఆమె సెపరేట్ కాదు, అసలు మీరిద్దరు ఒకటే. మీరిద్దరు కాదు అసలు. అంతగా డీప్గా ఎందుకు చెప్పాడంటే ఇది క్రీస్తుని గురించి, సంఘముని గురించి నేను చెప్తున్నాను. సంఘం యేసుప్రభుతో ఎంతటి
గొప్ప స్థితి పొందబోతుంది. తెలుసా మీకు? తెలిస్తే వావ్, ఇక ఆ తలపులు ఉంటావు. యుగ యుగాలు నన్నేలు కొందువని, అదే తలపులో ఉన్నాడు ఈశ్వర్ గారు. అసలు ఒకటే పెళ్ళి కూడా అవ్వలేదు. సర్వసంగ పరిత్యాగం చేసి అనుగ్రహం పొంది జాబ్ చేశాడేమో, ఆ ఏసైతో మమేకమైపోయాడేమో. అలాంటి మంచి మంచి పాటలు ఆయన వచ్చింది, వైరాగ్యంతో కూడిన పాటలు వచ్చి, దేవునితో నా ఏసయ్య నిన్ను సృష్టించిన వాడు నీకేమైనాడు, నీకు భర్త అయి ఉన్నాడు. అంచేత ఈ లోక భర్తలు 70-80 వరకే. మళ్ళీ పరలోకంలో కూడా మేమిద్దరు కలిసి ఉన్నామని అంటే కుదరదు. అక్కడ ఉండవా? ఇక్కడే నీకు తలకాయ పోట్లు అమృతాంజలి రాసి చంపేశారు. అండ్ ఇక్కడ ఈగుతున్నది మహానుభావుడితో మరి అక్కడ కూడా ఏంటంటే అనుకుంటుంది శాంతకుమారి, ఆనందగానే అనుకుంటుంది. వెనకడికి నేను కొన్ని గృహాలు దర్శించడం మానేది. ఎందుకు మనిషానంటే ఇంటికి వెళ్ళి తల్లిపూడి దేవుడికి అమ్మ ఏడమ్మా అంటే ఏమనంటే ఇప్పటిదాకా ఎక్కడ చచ్చాడంటది. అది బతికినప్పుడు చెప్పేసినప్పుడు ఇంకెక్కడ మరి కొంచెం మొగోడు కదా, పురుషుడు కదా, నాకు బాధ కలిగింది కదా, ఏడమ్మా మొగోళ్ళందరినీ బతుకుండగా చంపేస్తారని మీ గృహదర్శనం మానేశాను. గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏంటంటే ఇప్పుడు దాకా ఎక్కడ చచ్చాడు అయ్యారు, ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఇక్కడ బతికేటి చచ్చేటి ఏరాళ్ళ భాష. నేను కూడా కొంచెం ఎవరైనా చదివిపోయింది అనుకోండి, ఒరే సరే వెళ్ళిపోతుంటారు వాళ్ళంతా రాష్ట్రంతో విశ్వాసంతో సరదాగా రోజు అయిపోతాను. అంటే అది చదువు ఉంటే కూడా భార్య భర్తలు ఉండైపోతే కూడా భార్య ఎప్పుడు భర్తను గౌరవించాలి, చాలా చూసుకుని నేర్చుకోవాలి. మేము ఇద్దరు ఒకటే కదా, మేము సమానం అయిపోయాం కదా, ఇక మేము ఎలాగైనా మాట్లాడుకోవచ్చు అనుకోకూడదు. పోనీ మీరు ఇద్దరు ఉన్నప్పుడు అలా ఎలాగైనా మాట్లాడుకోండి. బయట వచ్చినప్పుడు ఏమండి విజయ్ గారు అనాలి. ఇంట్లో అనుకోవాలని ఏంటి నన్ను రోజు మామూలుగా పట్టేటప్పుడు విజయ్ గారు అంటే బాబు ఏమైనా తేడా వచ్చిందా నాలో అని అనుకుని నువ్వే ఆశ్చర్యపడు. అంత గౌరవించాలి. అందరిలో మాట్లాడే మాట ఒంటరిగా మాట్లాడకూడదు, సంఘంలో మాట్లాడి ఇంట్లో మాట్లాడకూడదు, ఇంట్లో మాట్లాడి సంఘంలో మాట్లాడకూడదు. సంఘానికి ఒక మర్యాద ఉంటుంది, క్రమం ఉంది. సమస్తము క్రమంగా మర్యాదగా జరగనమని చెప్పాడు. చేత మన భాష సందర్భాన్ని బట్టి ఉండాలి. నేను ఏలూరులో సేవ చేస్తున్నప్పుడు మా గురువు గారు కేపీ దేవస్వామి గారు, ఇప్పుడు ఆయన శిష్యుడే కదా, ఆత్మ కుమారులు అంటున్నాయిగా, ఆయన నన్ను చాలాసార్లు బండి ఎక్కించుకుని చాలా ఊళ్ళు తీసుకెళ్ళేవాడు. వెళ్ళి గబుక్కున ఆయన పెద్ద ప్రసంగికుడు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆయన మౌలుడు కాదు, కేఆర్ పిల్లి కూడా ఆయన చేశాడు, నా పిల్ల ఆయన చేశాడు. ఆయన చేయబెడితే బ్లెస్సింగే. మా పిల్లలకి పేర్లు ఆయన పెట్టాడు. ఆ మహానుభావుడు నాకు అర్థమయ్యాడు కాదు. సడన్గా మీటింగ్ వెళ్ళిన వెంటనే ఆ కన్వీనర్ ఈ పేరు చెప్పేవాడు. అయ్యగారు వచ్చి వాక్యం చెప్తారు, అది చెప్తే ఈ మైక్ తీసుకుని ఇప్పుడు నాకంటే ముందు సుభాకర శాస్త్రి అయ్యగారు వాక్యం చెప్తారనేవాడు. నాకు గుండె జరుగుతుంది. ఏంటి బాబు నేను తేడా చేశానా? నన్ను అయ్యగారు అంటేనేంటి? నన్ను ఎలా బాబు అనొచ్చు, బాబు అనొచ్చు, గీదలు అనొచ్చు. ఇంకా మన నాన్నగారు ఆఫీసర్ అని అలా అన్నాడా అని మళ్ళీ తప్పిపోయిపోయాడు. అర్థమైంది కాదు. కానీ అర్థమైంది ఏంటంటే సంఘములో సభలో మాట్లాడుతున్నప్పుడు ఒక గౌరవప్రదమైన భాష మాట్లాడాలని. ఇప్పుడు నేను చెప్పే మాట ఇప్పుడు కాదు, 1983-84 38 సంవత్సరాల క్రితం అప్పుడే నన్ను అయ్యాను. ఇదేంటని అప్పటి నుంచి నేను ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తారనుకో, నేను కూడా చిన్నోడిని పెద్దోడిని చెప్పండి సార్ అన్నా. పాస్టర్ అన్నది అంటే నీ కొడుకు అవుతుంది, చిన్నపిల్లోడు ఇంటికి అలా సార్ అంటే ఆమె ఆ భాష ఎక్కింది నాకు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రభావం ఎక్కింది నాకు. మన మంచి ఆత్మీయులైన దైవజనుల యొక్క ప్రభావం ఉంటే ఇప్పుడు అందరికీ గౌరవంగా మాట్లాడాలనిపిస్తుంది. ఆ ప్రభావం నాకు పనిచేస్తుంది. నాకు అర్థమైంది. ఓహో, సార్ అంటే అర్థం అయ్యగారనే. ఇంగ్లీష్లో సార్ అంటే, తెలుగులో ఏంటంటే అయ్యగారు అని. ఒకసారి నేను మామూలు విశ్వాసంలో కూడా చాలా అయ్యగారు అంటున్నాను. మీరు విన్నాను లేదు, వచ్చేస్తున్నారు. తప్పే ఉంది. గౌరవ భాష ఎందుకు వచ్చిందంటే నీ గొడవంతా మళ్ళీ అనుకుంటున్నా నేను మధ్యలో మా ఆదాంతో వచ్చింది పని. ఏదొచ్చినా అంతలో వచ్చింది. నాది అన్నాడు. ఒక రకంగా కరెక్టే, ఎందుకంటే యేసు కూడా సోలమితిని నారీమని అన్నాడుగా. ఇంకొక రకంగా ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఇక అది స్టార్టింగ్ కదా, బిగినింగ్ కదా, అందుకని అలా ఉంటాడు. కానీ కొంతకాలం కదా నిజంగా ఆమె పళ్ళుతో తినేసాడు. అయ్యా పళ్ళుతో తినొచ్చాను ఆదాం.
తినొచ్చా? ఆమె లేనప్పుడు చెప్పాడు, నువ్వు తింటే కానీ చస్తావరా అని చెప్పినప్పుడు మరి ఇవి తెలవకుండా తిందేమో, అనవసరం కోసేసిందిరా. అసలు ఏం జరిగిందంటే ఆమె కోసి తినేసి అప్పటికే దిగంబరైపోయి మళ్ళీ ఈయనకి ఇచ్చేసింది. అవ్వమ్మ మోసపరచబడింది సాతాను చేతిలో. అవ్వమ్మ దగ్గర మోసపాలు అయ్యారు తెలిసే. ఇంకా ఏముందో ఇక ఈమె అయిపోతుంటే ఈమె ఏం చేస్తాను అనుకున్నాడు ఏంటో మొత్తం తినేసి ఇద్దరు దిగంబరి చుట్టూ జనం దాపుకున్నారు. ఆదాము మోసపోయేవాడైతే సాతాను ఆదామునే మోసగించగలిగేవాడు. వాడు ఆదాము దగ్గర రాలా, అవ్వమ్మను మోసపరిచిన బైబిల్లో. ఇంకో మాట చెప్తున్నాడు పరిశుద్ధాత్మ. మనం కూడా చాలాసార్లు చెప్పాను, మీరు స్త్రీలు బాగా గ్రహించుకోవాలి. మీరు ఎంత చదివేసినా, ఎంత ఉద్యోగం చేసేసినా, ఎంత సంపాదించేసినా, ఎంత వేల నాలుగు అయిపోయినా మీరు ఎలా ఉండాలి సార్? బైబిల్ ఏం చెప్తాను మీ గురించి? స్త్రీ పురుషుని కొరకు నిర్మించబడినే గాని పురుషుడు స్త్రీ కొరకు నిర్మించబడలేదు. నీకు అక్కడ హంబుల్నెస్ వచ్చారు. దేవుడు ఏంటి ఎలా చేస్తున్నాడు, నన్ను ఎందుకు తగ్గించి అలా చేయాలి, నన్ను ముందుకు చేయకూడదు అని అనుకోకూడదు. దేవుడిని ఆ కన్నత జ్ఞానం లోపడాలి. ఏ స్త్రీ అయినా సరే పురుషుని కొరకే నిర్మించబడిను. అవ్వమ్మ ఆదాము కొరకు నిర్మించబడిను. నువ్వు కూడా నీవు జతపరచబడుతున్న పురుషుని కొరకు నిర్మించబడ్డావు. నువ్వు ఎముకవి, నేను ఆయన ఫిక్స్ చేస్తాడు రైట్ టైంలో, కరెక్ట్ టైంలో. కంగారు పడక, కానీ గ్రహించాలి. ఓహో, నన్ను దేవుడు ఎవరికో భారీగా ఇవ్వడానికి, చెప్పండి, ఎవరితో ఫిక్స్ చేయడానికి నన్ను నిర్మించాడు. ఆ అమ్మమ్మ గారు గ్రహించింది. అందుకే ఆమె జీవం గల ప్రతి దానికి తల్లి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య గొప్పవాడు. యేసయ్య మొదటి ఆదాము కాదు. యేసయ్య ఎవరు? కడపటి ఆదాము. ఆయన గొప్ప దేవుడు అని అంటాం మనం. ఎందుకో తెలుసుకోవాలి. గొప్పోడు 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 అంటే ఏంటి? గొప్పోడు దేని గొప్పోడు, ఎలా గొప్పోడు, ఎందుకు గొప్పోడు, ఎలా గొప్పోడు అయ్యాడు మనకు అర్థం కాదు. దేవుని యొక్క లేఖనాల్లో చూస్తే అద్భుతమైన సంగతులు మనం చూస్తాం. యేసయ్య తగ్గించుకొని వచ్చాడుగా. అందుకని వీళ్ళు ఎవరు ఉన్నారు? మరియమ్మ కుమారుడు, దావీదు కుమారుడు, యోసేపు కుమారుడు, మనలాంటి మానవుడు అనుకుని ఈయన పట్టించుకోవట్లా. చాలా చోట్ల ఆయన్ని రికగ్నైజ్ చేయట్లా. అప్పుడు యేసుప్రభువు వారికి ఒక రకంగా రోషం వచ్చింది అనుకున్నాను. కోపం రాదు కానీ రోషం వచ్చింది. ఆయన ఏమన్నా తెలుసా? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మొన్న ఉదయం నుంచి ఇలా చెవులు రింగు అని మోగుతుంది ఒకటే మాట. ఎవరున్నారు? గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయనే చెప్పాడు, ఆయనే చెప్పుకున్నాడు. ఎవరైనా అంటే ఆయన గొప్పతనం గ్రహించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు ఆయన రోషం వస్తుంది. నేను రోషం గల దేవుణ్ణి, నా మహిమను ఎవరికి ఇచ్చేవాడిని కాదు. ఏమన్నాడైనా? యోనా కంటే గొప్పవాడిని ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారమ్మా? మనం చెప్పుకుంటాం, అమ్మా నీ ఎంత గొప్ప, నీవు ఎంత గొప్ప గొప్ప, మన గొప్పలు తెప్పలుగా కుప్పలుగా చెప్పుకుంటాం మన గొప్పలు. కానీ ఇక్కడ ఎవరున్నారు? గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అక్కడ లేడు, ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. యేసయ్య చాలాసార్లు చెప్పాడు. అబ్రహాం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏలియా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చెప్పలేనా మా గుడ్డనా? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంతేనా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యూదులు దేవాలయం చూసి ముసిపోతారు. మేము ఆలోచన చేస్తాం మా దేవాలయం పెద్దదని. కొంతమంది దేవాలయాలకి మందిరాలకు దండాలు పెట్టుకుంటారు. కొంత సిలువులకి దండాలు పెట్టేవాళ్ళు. ఆయన అంటాడు, నువ్వు దేవాలయం కదా, ఆ దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ అంటాను. నువ్వు ఎవరు దండం పెట్టాలా? గొప్పవాడు యేసయ్యకి దండం పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మన జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, శిష్యుల్లాగా మనం కూడా కొట్లాడుకోకూడదు. సంఘాల్లోకి వస్తే నేను గొప్ప అని లోపల అనుకుంటాను. అనవగానే పైకి నీ మొహం చూస్తే నాకు అర్థమవుతుంది. నీ పాస్టర్ గారు ఇప్పుడు నా పేరు పలకడింది, నాకు అప్పుదని చెప్పడండి అనుకున్నాను. నేనేదో ఊడపడిచినట్టు మరి నేనేం చేశాను నాకు తెలియదు. కానీ
ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ వారు 17వ తారీఖున నాకు క్రౌన్ ఆఫ్ క్రిస్టియన్ లీడర్ అనేది సంథింగ్ ఒక అవార్డు ఇచ్చి ఏదో కిరీటం పెట్టి సన్మానం చేయాలని అనుకున్నాను అన్నారు. నేనేమో ఆ పూట ఏమో సుబ్బరాజు గారికి అరకు వ్యాలీ వెళ్ళి ఆయన చర్చ్ కట్టిన ఓపెన్ చేయడం నేను బుక్ అయ్యాను. రెండింటిలో ఇరుగులు పడ్డాను. నాకు కూడా మనసు అవుతుంది, నాకు గొప్ప చేస్తారట. నిజం చెప్పండి, నా గురించి చెప్పండి. మీరు కూడా అనుకున్నారు, మీరు ఏమనుకున్నారు నాకు తెలియదు, నా గురించి నేను అనుకున్నాను. ఆ అరకు వ్యాలీ అంటే మానేసి ఇప్పుడు నేను అడగలేదు పర్మిషన్, అది ఒకేంటే కుదరదు. కానీ లాగుతుంది. ఏమని దాదాపు 200-300 మంది వస్తారు, లీడర్స్ జిల్లా నుంచి, రాష్ట్ర నాయకులు వస్తారు. వాళ్ళందరూ నా కిరీటం పెట్టి క్రౌన్ ఆఫ్ క్రిస్టియన్ సంథింగ్ ఏదో చాలా అవార్డు ఉంది, అది ఇస్తానంటారు. అని లాగుతుంది. అంటే గొప్ప అవార్డు ఉందన్నమాట లోపల. చెప్పండి ఏమండి, గొప్పగా ఉండాలని లేదా మీకు? పేదలు ఉంటారు ఇప్పుడు. ఏమండి, ఇక్కడ పేదలంతా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుప్రభు నమ్ముకున్నవాడు ఎవడైనా పేదోడు ఉంటాడా? యేసుప్రభు గారు ఇంకా నేను పేదోడికి వచ్చితే అది చచ్చిపోవడం ఎందుకండి ఆయన? మీరు ధనవంతులు కావాలని, ధనవంతులని నేనేమో ఏమైనా మీకోసం దరిద్రున్నయ్యాను. యేసుప్రభు దరిద్రుడు ఎదురయ్యాడు మనం ధనవంతులుగా చేయాలని. అంచేత ఎక్కడే కానీ కాంప్రమైజ్ అవుకో. నేను ఇవాళ కదా రేపు దీన్ని నేను ఏమవుతాను? నేను చెప్పండి, నా దరిద్రంలో ఉండను, నేను ధనవంతులు అవుతాను, నేను గొప్పదనం అవుతానని ఏం పెట్టుకోవాలి. నిన్ను యేసయ్య పెంచితే, యువర్స్ ప్లీజ్ వాచ్ అండ్ హియర్ మై వాయిస్, ఇఫ్ ద లార్డ్ ఈస్ బ్రింగింగ్ యూ, బ్రాట్ అప్ యూ, ఏమవుతాను? నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తాను. చప్పుడు దేవుని భయపరచగలరు. మనల్ని ఎవరైనా సరే యేసయ్య పెంచుతున్నాడు. ప్రసాదో, ఈ కూతురు నువ్వు పెంచట్లా, యేసయ్య పెంచుతుంది. కొందరు రాకముందు కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను నేను. మన సభలలో కొందరు గొప్పగా దేవుడికి ఇచ్చారు, తగిన దానికంటే దేవుడికి ఇచ్చారు. వాళ్ళ పేర్లు జయగొందం రాశారు కనుక నేను చెప్పను. సహకారుల పేర్లు ఎక్కడున్నాయంట? బైబిల్లో ఉంది. సహకారుల పేర్లు జీవనంలో ఉంటాయి. ఇప్పుడు మన జీవితాల్లో దేవునికి లేఖనాల ప్రకారంగా యేసు ప్రభువే మనల్ని పెంచుతున్నాడు, మన తల్లిదండ్రులు కాదు, మన భార్యలు కాదు, మన భర్తలు కాదు, మన పిల్లలు కూడా కాదు. ఈ భూలోకంలో ప్రతి జీవి కోరిక గుప్పిలి విప్పే ఆయనే తీరుస్తున్నాడు కనుక నేను పోషించేవాడు పోషణ కనుక నీ యేసయ్యే. రాత్రి మండపేటలో ఎన్నో రకాలు ఉండేది. ఈ షుగర్కి, ఈ కాలు, దీనికి ఎనిమిది తింటాం కదా అనుకుంటే సీటు మానేసి వెళ్ళదు. ఇక కూరలు కూడా మనం అక్కడ ఎక్కడ మటన్లు, చికెన్లు, తలకాయ పూట వేయాలా. ఆ పాస్టర్ గారు నన్ను అన్నయ్య అనిపిస్తుంది. అన్నయ్య చేసిందంటే మంచి చేపల కూరలు వచ్చి, చిన్న చేపలు. దేవుడు మనకి ఏం కావాలో తెలిసేది, చాలా తెలిసేది. ఇక నేను చిన్నగా గారు అదే తినేసాం మొత్తం. ఇంక మిగతా తినలేదు. ఇక అదే బాగుంది. మనకి ఎప్పుడు ఏది పెట్టాలో అది తెలుసు. అసలు లోకంలో ఉన్న సాధమైన పదార్థాలన్నీ నీకే పెట్టాలని అడవుల్లో, అరణ్యాల్లో, ఎడారులలో, రసదాలలో పుట్టించాడు నీకోసమే. నేను ఏమనుకోనంటే, నేను పూరి గుడిసెలో ఉన్న టేస్ట్ బాగా చేశాను. నాకు 5 స్టార్లో ఉన్న టేస్ట్ కూడా చేశాను, కానీ దానికంటే ఈ పూరి గుడిసెలో టేస్టే బాగుంది. ఎందుకంటే అక్కడేమో రాయల్గా సగర్వంగా వండారు, కానీ ఇక్కడ వీళ్ళు ప్రేమతో, మమకారంతో, ఆప్యాయతతో పెట్టారు. ఇదే టేస్ట్ ఉంది నాకు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సంగమా, మన జీవితాల్లో మనం పోషించేవాడు మన యేసయ్య. ఆ పోషించబడడానికి ఏదో పరిస్థితి. కొన్నిసార్లు నువ్వు పని చేయకపోతే కనుక, పని లేకపోతే కనుక కూడా నేను పోషిస్తున్నాడు. అలాగే ఎప్పుడు పని లేకుండా ఉంచడు. పనివాడు జీతానికి పాత్రుడు. అంచేత నీకు ఏదో పని పెడతాడు. ఎవరి కోసం ప్రార్థన చేయమంటాడు? నీ ఖాళీ పెంచుతాడా? ప్రార్థన చేయడం కూడా పనే, సువార్త చెప్పడం కూడా ఒక పనే, సాక్షి చెప్పడం కూడా ఒక పనే, పరిచయం చేయడం కూడా ఒక పనే. కనుక నన్ను
మన భూలోకంలో ఏ మానవుడు పోషించట్లేదు. భూమిని ఈజడైనా ఆకాశము తన జలమునిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. భూమి ఫలం ఇచ్చిందంటే ఎవరు? రైతు నేను సాగు చేశానంటాడు, దళారి నేను అమ్మానంటాడు, నువ్వేమో కొన్నానంటావు. మీ అందరూ కొనాలన్నా, అమ్మాలన్నా, తినాలన్నా, ఏం చేయాలన్నా ఫలము ఎవరి వల్ల? భూమి ఇవ్వాల. ఆ భూమిలో ఫలం ఫలించేవాడు ఎవరు? మన యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, అది నరుని కష్టము చేత ఎక్కువ కాదు. అది ఇంగ్లీష్లో ఎలా ఉంది? ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ మేకెత్ యు రిచ్ అండ్ ద లార్డ్ విల్ నాట్ యాడ్ ఎనీ సారో విత్ ఇట్. ఆయన ఇచ్చే ఆశీర్వాదం అంట, ఐశ్వర్యం అంట, ఆయనంట ఏ దుఃఖమును కలపడు. నిన్నమంతగా దేవుడు నీ ఇంటిలో, నీ యొక్క హృదయంలో, నీ జీవితంలో ఆయన ఏ దుఃఖాన్ని ఇవ్వడు. మరి నీకు దుఃఖం వచ్చిందని అర్థం ఏంటి? నువ్వు తెచ్చుకోలేవి. నువ్వు కొన్ని అవివేకంతో, అజ్ఞానంతో, అపరాధంతో నువ్వు తెచ్చుకునే దుఃఖాలే తప్ప దేవుడు ఎప్పుడు నీ ఆశీర్వాదంలో, ఐశ్వర్యంలో ఏ దుఃఖాన్ని కలపడు. నేను చెప్పానుగా మీకు, ఈ నెలలో వచ్చిన ప్రతి ఆదాయం నేను అనేక మంది సేవకులకి మీకు కూడా పనిచేయాలని నిర్ణయించాను. మొన్న ఒకటి కొనాలంటే కొంత తగ్గింది. ఎప్పుడైనా తక్కువైతే పాస్టర్ని అడుగుతాను, నేను అడుగుతాను, ముందు అడుగుతాను, ఇవ్వకపోతే అడుక్కోవడమే కదా. కానీ నేను అనుకున్నాను ఇందులో మాత్రం ఈ నెలలో పాస్టర్ గారి దగ్గర ₹1 అడగకూడదని అనుకుంటే సడన్గా ఒక ₹3,000 నాకు ఎంత కావాలంత ఫోన్పే ద్వారా నా అకౌంట్లోకి వచ్చింది. ఓహో దేవా, చిన్న మేఘం చూపిస్తున్నావు, అరచేతి మేఘం చూపిస్తున్నావు, అసలైన నేను ఉంది. స్తోత్రం. దేనికోసం? నేను బట్టలు కొనుక్కుని నేను సుఖపడడం కోసం కాదు, ఎవరికో ఏదో చేయాలనుకున్న దానిలో దేవునికి సహకారం ఆయన చేతులు చాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సంతోషపరుస్తాడండి ఆయన. చిన్న సహాయమైనా, అది కొద్దిపాటైనా ఆ సమస్య యోచకంగా వస్తుంది, అది చాలా తృప్తిగా ఉంటుంది. అప్పుడు నీ జీవితంలో అర్థం చేసుకో, నీకు ఏదైనా దుఃఖం వచ్చిందంటే అది యెహోవా నీకు కలుగజేసేది కాదు, నీకు నువ్వు తెచ్చుకున్నదే. ఈమెమంటుంది? నయోమి సర్వశక్తుడు నన్ను ఎడబాసాడు, నన్ను మీరు ఏమనద్దు, మరి ఏమన్నా నేను మారాలి. నువ్వు మారవడానికి దేవుడు కారణం, నువ్వు కారణం, మీ ఆయన కారణం, మీ అబ్బాయిల కారణం, మీ పిల్లలే కారణం. వేసాడు ఏమండి? బెత్తులేమంటే రొట్లు వెళ్ళండి, ఏదో ఇవాళ కష్టం వచ్చిందని మనం వెళ్ళిపోతే ఉందాం, ప్రార్థన చేసుకుందాం, ఉన్నక్కడ ఒప్పుకుందాం అనాలయమా? అందా? తందానే తాన తందనానా అంటే కొంతమంది స్త్రీలు ఏమి ఉంటారు, భర్త ఏదైనా అవివేకంగా సలహా చెప్తే తానా తందానంటే కుదరదు. ఏం చెప్పాలి? వద్దు, నివారించాలి. మరి నన్ను సర్వశక్తుడు ఎడబాసాడంట. నువ్వు బయలుదేరింది తప్పు. నువ్వు బెత్లెహేములో రొట్టెల ఇంట్లో ఉండాలా. ఇవాళ కష్టం వచ్చిందని, ఏదో ఇబ్బంది వచ్చిందని కంగారు అడ్డు చూడకూడదు, అక్కడికి వెళ్ళిపోకూడదు. అక్కడ ఉంటే మళ్ళీ తర్వాత కొంతకాలం నిలబడింది, దేవుడు మా బెత్లెహేమును దర్శించాడు. అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు, వెళ్ళలేదండి. నువ్వు వెళ్ళి నువ్వు తెచ్చుకున్నావు. తర్వాత ఏం చేసావు? ఎవరితో వెళ్ళావో ఆయన పోయాడు, ఎవరు నీతో వచ్చారు వీళ్ళు పోయారు. మొత్తం ముగ్గురు చెప్పలేదమ్మా, మొత్తం ముగ్గురు పోయారు. మరి ఏడుపు వచ్చింది ఇంటికి రాదా? భర్త చచ్చిపోతే, పిల్లలు చచ్చిపోతే ఏడుపు రాదా? కారణం ఏంటి? తాను కూడా వారిని నివారించకుండా వాళ్ళతో పాటు వెళ్ళింది కనుక ఈమె కూడా చచ్చిపోతే ఏ గొడవ లేకపోను. కానీ ఆ బతుకున్న బట్టి దుఃఖం వచ్చింది. ఏం వెళ్ళారా? మనం కొన్నిసార్లు మనకి అవసరాల్లో, కష్టాల్లో, ఇబ్బందులు అటు ఇటు చూడొద్దు. దయచేసి యేసు వైపు చూద్దాం. దేవునికి స్తోత్రం. అందరికీ ఆపదలు వస్తాయి, అందరికి కష్టాలు వస్తాయి, అందరికి ఇబ్బందులు వస్తాయి. అవి కొన్ని పాఠాలను ఎప్పటికైనా మనం చెప్పడానికి కాదు. అంచేత మన జీవితంలో దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేసుకుంటే ఏం జరిగింది? మనల్ని పోషించేవాడు మన యేసయ్య అని అర్థమైపోయింది. అందరూ చేతులు పెట్టుకోపండి. యేసయ్యకి ఎంత బాగా ఉంటే అంత బిర్యానీల మీద బిర్యానీలు, పలావుల మీద పలావులు, ఫ్రైడ్ రైస్ మీద ఫ్రైడ్ రైసులు,
ఇంకా పులిహారలో జీరా రైసులు రకరకాల ఏంటంటో వండేస్తున్నారు ఈ మధ్యన. అన్ని రకాల పదార్థాలు మీ ఇంటిలో నిండిను గాక. మనం తింటే సంతోషపడతాడు యేసయ్య. మనం ఎక్కువ తింటే ఒక్కొక్కడు ఎలా చెప్తుంటాడు, ఏంటి తినేస్తున్నాడు ఎలా తినేస్తున్నాడు అంటే ఆడు తినలేడు మనం. కానీ యేసయ్య తినో మనకు ఎన్నో పెట్టేస్తాడు. ఓ మై గుడ్నెస్, శ్రేష్టమైన పదార్థాలు మనకు పెడతారు యేసయ్య. నేను మీకు ఫోన్ చేశాను అనుకో, వినండి వ్యూవర్స్, దైవజనులారా, మీకు శుభవార్త. నేను కనుక మీకు ఫోన్ చేశాను అనుకో, నేను ఇంటికి వస్తాను, నాకు ఫలానా కూర తినాలనిపిస్తుంది అంటే ఇక దొరకమండి అని అనకూడదా? ఏమన్నాడా? ట్రై చేస్తాను అన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? వాక్యోపదేశం పొందేవాడు వాక్యోపదేశం చేయవానికి గల్తీ 6వ అధ్యాయం ప్రకారంగా మంచి పదార్థాల్లో, అంతేగాని ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలు కాదు. ఫ్రెష్గా పెడతారు యేసయ్య సుమా. ఒక ఆమె ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసేసి పెడుతుంటే నాకు టేస్ట్ మారిపోతుంది, తేడా వచ్చేస్తుంది. నేను కుదరదా? ఫ్రెష్గా తినాలా? యేసు ప్రభువు ఫ్రెష్గా పెడుతున్నప్పుడు నువ్వు ఒకదాని నన్ను ఇంకో రకంగా చేస్తే కుదురుతుంది. నువ్వు ఫ్రెష్గా తినాలా, ఫ్రెష్గా వండాలా, ఫ్రెష్గా పెట్టాలి. మంచి పదార్థం అంటే దేవునికి స్తోత్రం. చాలా చెప్పలేకపోయారు బాబు. ఇప్పుడు ఎక్కడన్నా రేపు నుంచి ఫోన్ చేస్తాడంటారు బాబు, ఎవరు చేస్తాడో లక్కీ లాటరీ జీపీసీ కొడతాడో అనుకోకండి. మనకి దేవుడు అది ఏం తక్కువ చేశాడు చెప్పండి? సర్వశక్తి లేని దేవుడు మనకి సమృద్ధిని ఇస్తాడండి. సమృద్ధి, జీవమే ఇచ్చాడు. ఈ భక్తికి, ఈ జీవానికి కావలసిన వాటినన్నింటినీ దయచేస్తాడు ముందు చూస్తాడు బైబిల్లో. దేనికమ్మా? ఈ బ్రతుకు తెరువుకి, ఈ భక్తికి, బ్రతకడానికి చెప్పడమ్మా. భక్తికి బతకడానికి ఏం ఇస్తాడు యేసయ్య? కావలసిన వాటిని అన్నిటినీ దయచేస్తాడు. చేతులకు చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. హల్లెలూయా. గొప్ప దేవుడు మనల్ని పెంచుతున్నాడు అని చెప్పడానికి ఎందుకు విషయం ఏంటంటే, మీకు 3 పాయింట్ చెప్తా, అయిపోతుంది టైం. 3 పాయింట్. మొదటి పాయింట్, యేసు ప్రభువారు మనల్ని పెంచుతున్నాడు. పౌలు అంటాడు, నేను మిమ్మల్ని అప్పట్లో పాలతోనే పెంచాను, కానీ ఇప్పుడు చేస్తాను బలమైన ఆహారంతో పెంచుతున్నాను అని అన్నాడు. మనము రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యము, నిర్మలమైన వాక్యమనే పాలు తాగాం. ఇప్పుడు ఏం చేయాలా? ఇక అక్కమాన పాలు తాగుతుండకూడదు, బలమైన ఆహారము తినాలి. దేవునికి స్తోత్రం. చదువు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనం పెంచుతున్నాడు. ఇందులో 2వ రకం కూడా ఉంది. మొదటి రకం ఉంటే పర్లేదు. నేను పిల్లల్ని పెంచి గొప్పవాళ్ళని చేస్తున్నాను. పెంచేస్తున్నాడా? ఏం చేస్తున్నాడండి? పెంచి ఏం చేస్తున్నాడు వాళ్ళందరినీ? వీళ్ళకి అర్థం కాదు. శిష్యులు యేసు ప్రభువుతో ఉన్నా యెషయాకి అర్థమైంది. పాత నిబంధనలు, కొత్త నిబంధనలు యేసుతో వీళ్ళకి అర్థం కాల. విషయం ఏంటంటే, మనందరికి అర్థం కాని విషయం, మన యేసు పెంచుతున్నాడు కనుక పెంచి ఏం చేస్తాడు? వాళ్ళందరినీ గొప్పవాళ్ళుగా చేస్తాడు. కొందన్నా ఆయన ఎవరిని పెంచుతున్నాడో వాళ్ళందరూ గొప్పవాడైపోతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మనం యేసయ్య పెంపకంలోకి వెళ్ళాలా? యేసయ్య పెంపకంలోకి వెళ్ళాలి. యేసయ్యే నా కాపరి, యేసయ్యే నా మేపరి, యేసయ్యే నా ఊపిరి, యేసయ్యే నా మాదిరి. చెప్పడే కదా? యేసయ్యే నా కాపరి, యేసయ్యే నా మేపరి, యేసయ్యే నా మాదిరి. ప్రాణ ప్రియుడా మందను మేపుచు కొండకు తోలుచున్నావా, ప్రాణనాథుడా మందను కాయుచు దొడ్డిలో చేర్చుకున్నావా. దొడ్డండి దేవుని మందిరం. దేవుని మందిరం మీకు ఏం దొరుకుతుంది? ప్రార్థన ద్వారా కాపుదల దొరుకుతుంది, వాక్యం ద్వారా మేతల ఆహారం దొరుకుతుంది. అంచేత మనం యేసు ప్రభు వల్ల పెంచబడుతున్నామని మైండ్ ఉండాలి. పురుషులు మనం కూడా లేడీస్ని డిమాండ్ చేయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. నేను ఎంత కష్టపడతానో, నువ్వు కష్టపడడానికి ఎంత కష్టమైందో నీకు ఉండి పెట్టడానికి అంతే కష్టమైంది. ఇక్కడ మేమున్నాం మగవాళ్ళం, కబుర్లు చెప్తాం, కానీ ఆడవాళ్ళు లేకపోతే ఒక పని ఉంటుంది. కాఫీ పెట్టి కూడా కావట్లేదు.
వాళ్ళకి ఆ పని పెట్టాడు దేవుడు. ఆ పని న్యాయంగా చేయండి. తెల్లవారుజామున కాఫీలు ఇవ్వండి. అమెరికాకి వెళ్ళే వరకు పొరపాటున అమెరికాలో మగోళ్ళు పొద్దున లేవాలి. మీరు కాదు ఒరే అయితే వెళ్ళిపోదాం అనిపిస్తుందా? అమెరికా వెళ్ళాలనిపిస్తుంది అనుకోదు కదా. అమెరికా వెళ్ళిపోయారు కదా, మీరు లేవక్కర్లా. ఇక మగోళ్ళు లేచి ఇది కాఫీ పెట్టి కప్పులో వేసి భార్య మంచం దగ్గరికి వెళ్ళి, హనీ నా తేరే నిగమ్మా కాఫీ తాగమ్మా అని వాళ్ళట. ఇంత కాడికి ఎందుకురా బాబు అని చెప్పి మా అబ్బాయి తీసుకొచ్చారు. కడిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా పొరపాటు అక్కడ ఉంటే ఆలకి కాపులు అందించుకుంటూ ఉంటే మాకెక్కడ ఉంటుందండి. హల్లెలూయా. సంతోషం చెప్పండి. హల్లెలూయా అని అన్నా. మామూలుగా కాఫీ తాగు అన్నాడు. ఏమన్నావు మరి అంటే టింగ్ ఫోన్ చేస్తే అరెస్ట్ వారెంట్ చేస్తాను, నన్ను హెరాస్మెంట్ చేస్తున్నాడు, ఎంపీ చేస్తున్నాడు, నన్ను ఒక రకంగా అన్న కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసులు వచ్చి వెనక మంది కూడా ఆయన తీసుకుపోతూనే ఉంటారు. ఇది ఎక్కడ కూడా. అందుకని ఎందుకు వచ్చి కూడా బాబు ఈ 7 రకాల మోసంలో అన్ని లెక్క చేసుకోవడం ఎందుకని చెప్పేసి వీడు మనం పొద్దున్న వంటగదిలోకి వెళ్ళిపోతున్నాడు. కప్పులు పెట్టి అని అన్నారు. అని అనకుండా ఇస్తే కూడా కాఫీ ఇచ్చిన ఫోన్లో ఇచ్చాడా సంతోషం లేదు అక్కడ. అలాంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి. ఎందుకు వచ్చిందో ఈ గొడవ ఇదంతా. దేవునికి స్తోత్రం అని అలా ప్రేమగా నిజంగా అంటే తప్పేం లేదు. కానీ నువ్వు ఇప్పుడు ఆయన అని అన్నాడు, నువ్వేమంటావు? అని అన్నాడు, నువ్వు తేనె అన్నావు అనుకో, ఏమంటావు? నువ్వు తేనె టేగా అంటావా, ఏగా అంటావా, ఏమంటావు? చాలా అదృష్టమైన సంగతి అండి. ఇప్పుడు తేనె టేగా ఏగ లేకుండా ఈ తేనె ఎక్కడికి వస్తుంది? అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తేనె తేనె అంట. ఆడెవడు ఎక్కడికి అన్నాడంట, నా రొట్టె మీరు నేతిలో పడింది అన్నాడంట. వీడికేమో తేనెలో పడింది, ఒకడికేమో నేతిలో పడిందంట. ఎక్కడ పడినా ఎటు చేసినా తిట్టడానికే తప్ప దాచుకోవడానికి కాదు కదా. అంటే మన అందరూ అర్థం చేసుకునే విషయం ఏంటంటే, మనల్ని యేసు ప్రభు వారు పెంచాడంటే సమృద్ధిగా పెంచుతాడు, బలంగా పెంచుతాడు, శ్రేష్టమైన పదాలతో పెంచుతాడు. పెంచి పెంచి ఇప్పుడు మీరు పిల్లలకి బాగా చెప్తున్నారుగా, అది మన మీడియా ఏంటి ఉంది అది తప్పదు. కేక్ పెట్టామంటే ఇవాళ ఈ రోజంటే ఇక్కడ ఉంటుంది. కేకుల మహారాణి, కేకుల మహారాణి. ఇప్పుడు ఏం పెడుతుందో మొత్తం మీద రకరకాలుగా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. చాలా సంతోషమే. మరి మనమే మన మనవలకి, మన కుమారులకి, కుమార్తెలకి, కోడలకి, అందరికీ ఇంత ప్రేమగా పెడుతుంటే మన యేసయ్య మనకి ఎలా పెడతాడు అర్థం కాలేదు. ఇప్పుడు తక్కువగా పెడతాడు, నీకు మామూలుగా పెడతాడా? నేను ఎందుకు పెంచుతున్నాడు? ఇప్పుడు పెద్దదాని అవ్వాలని. దేవునికి స్తోత్రం. నువ్వు గొప్పదాని అవ్వాలని. యేసు ప్రభు వారు పెట్టి ఆహారం మనల్ని గొప్పోడు చేస్తుంది. ఆయన మనసు ఏంటది? యేసయ్య మనసు ఏంటండి? గొప్పోడు చేసే మనసు. యేసు ప్రభు ఎవరిని కూడా పేదోడు చేయడు, మామూలు చేయడు, తక్కువ చేయడు, తేలిక చేయడు. నిన్ను నన్ను ఆయన పెంచి పెంచి ఒకనాటికి చేస్తాడు, గొప్పవాడు చేస్తాడు. ఇందులో రెండో రకం ఏంటంటే, నేను పిల్లల పెంచి గొప్పవాళ్ళుగా చేశాను కానీ వాళ్ళు చేస్తున్నారు, నా మీద తిరగబడ్డారు. కొంచెం ఐశ్వర్యం ఎక్కువైపోతే, ఆశీర్వాదం ఎక్కువైపోతే చాలా మంది విశ్వాసులు, దైవజనులు కూడా యేసయ్య మీద తిరగబడుతున్నారు. విచారం బయలు చెప్తుంది, తిరుగుబాటు చేయుట సోది చెప్పడం అంతా దాంతో సమానం. చాలా భయంకరం. ఈనాడు చాలా మంది దీవించబడిన తర్వాత దీవులు లేనప్పుడు, ఏమీ లేనప్పుడు దేవా 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 అని అస్తమాన ప్రాంతంలో, ఉపవాస ప్రాంతంలో, కూటాలు అన్నింటిలో ఉన్నావు. కానీ ఏదైనా ఎక్కువైపోతే, ఉద్యోగం ఎక్కువైపోతే, డబ్బు ఎక్కువైపోతే, దేవుడు అక్కర్లేదు, మందిరం అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు అని తిరుగుతున్నారేమో చాలా మంది అలా ఉన్నారు. తిరుగుబాటు ఎలా వచ్చింది స్థితి? నాకు ఎవరి వల్ల వచ్చింది? నేనేమై ఉన్నాను? నాకు ఎవరిచ్చారు ఈ స్థితి తెలుసుకుంటే ఎన్నటికీ నువ్వు తిరగబాడవు. ఆయనకి థ్యాంక్స్ చెప్తావు, కృతజ్ఞతగా చేతుల పెద్దలు. అందుకే భోజనం దగ్గర అట ప్రార్థన చేయకూడదట. భోజనం దగ్గర థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వచ్చేసిందిగా భోజనం, లేనప్పుడు ప్రార్థన. ఏం కావాలో దానికి వచ్చేసిందిగా థ్యాంక్ యూ. నేనైతే కళ్ళు వచ్చి థ్యాంక్ యూ అని మొదలెట్టేస్తాను. ఇంక మన మనోడు ప్రార్థన చేస్తాడు, అప్పుడప్పుడు వదిలిపెట్టాడు. అన్నం తినేసేదాకా వదిలిపెట్టాడు. ప్రభా ఈ పలానా కాంతారులు పండిందయ్యా,
అక్కడికి మోసుకొచ్చి గొట్టెకి ఇచ్చారయ్యా, తలకి నుంచి మోసుకొచ్చారయ్యా, రైస్ మిల్ తీసుకెళ్లారయ్యా, అక్కడ ఆడిచ్చారయ్యా, అక్కడి నుంచి ఆడ కొట్లో అమ్మితే దానికి ఏదో పేరు పెడితే అది ఆవు దూడ గేదె దూడ అన్నారయ్యా, కొనుక్కొచ్చారు. ఇదంతా సొంత చెప్పేది ఆకలి తీరిపోతుంది. నేనైతే థ్యాంక్స్ లో అని చెప్పడం ఆమె చెప్పులు ఇక్కడ అయిపోతున్నా. కొంతమందికి మైక్ ఇచ్చామనుకోండి, ప్రార్థన చేయాలంటే ప్రసంగం చేసేస్తుంటాడు. నువ్వు ఎలాంటాడోయా నాకు తెలిసిరా బాబు ఆమె చెప్తారా, నువ్వు ఆమెనంటే నేను ఆమె అంతా రాజు వస్తుంటాడు. మన ఏసై పేరు ఏంటి? ఆమెనని వాడు. స్తోత్రం. కనుక మన జీవితంలో అయ్యారా గొప్పవాడు. అందరూ చెప్పుకోండి, ఏసయ్యా నన్ను నువ్వు పెంచుతున్నావు కనుక నేను ఎప్పటికైనా గొప్పదాన్ని అవుతాను, గొప్పవాడిని అవుతాను. హల్లెలూయా. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. అంటే అర్థం ఏంటి? యేసయ్య మనసు ఏంటి? నేను గొప్పవాడు చేయడం, నేను గొప్పదాన్ని చేయడం. ఇప్పుడు నీకు ఎలా ఉండాలా? నువ్వు కూడా ఎదుటి వారిని మాట్లాడుతున్నప్పుడు గొప్పగా ఎంచాలి. యేసుప్రభు కాదు, పౌలు అన్నాడు, మీ ఎదుటి వారినంట మీరు మీకంటే గొప్పవాడిని ఎంచాలంట. నువ్వు అలా ఎంచావు, కట్టుబొట్టు చూస్తావు, చీరా గీరా చూస్తావు, నారా తారా చూస్తావు, చూసి మేకాలు అంట ఏంటయా మనుషులందరూ రాజు వైపు కూడా డ్యాన్స్ ఎత్తనామంటే అని ఏం చేసిందంట? తృణీకరించిందంట. అమ్మగారి గర్భం వచ్చాడు దేవుడు. జాగ్రత్త. దేవుళ్ళు ఆనందించేవాడిని, దేవుని వల్ల దీవించబడేవాడిని, దేవుని వల్ల గొప్పలు అవుతున్న వాడిని చూసి ఏం చేయాలా? ఆహా అనాలి, కానీ అసూయ పడకూడదు. దేవునికి స్తోత్రం. అంటే మనం ఏం చేయాలన్నమాట? ప్రతి విశ్వాసం చూసినప్పుడు నాకంటే గొప్పవాడు అవ్వాలనుకోవాలి. ఏమవ్వాలమ్మా? నాకంటే గొప్పవాడు. మరి ఏసే మనసు అదే కదా, కాదా చెప్పండి? పిల్లల్ని నేను గొప్పవాడిని, మీరు ఏదో స్టేజ్లో ఉండండి అన్నాడు ఆయన. నేను గొప్పవాడు కనుక నా పిల్లలు కూడా ఎలా ఉండాలి? గొప్పవాళ్ళుగా ఉండాలి. తలంచాడు ఏసయ్య, నీ మనసు అలా ఉండాలి. ఎదురు వాడిని చూసినప్పుడు ఎవరిని పేదలకు ఎంచకూడదు, ఏదో చెప్పకూడదు, నీకేం లేదు, నువ్వు దరిద్రాలవి, నువ్వు పేదరాలవి, నువ్వు పేదరాలవి అనకూడదు. ఇవాళ రేపైనా ఎంత త్వరగా ప్రభు వీళ్ళని మాకులాగా లేక వాళ్ళలాగా మమ్మల్ని ఎప్పుడు గొప్పటి చేస్తావా అన్నట్టు ఎదురు చూడాలి. నీ ఐస్ ఎప్పుడు కూడా చిన్న చూపుతో ఉండకూడదు. యేసయ్యని నమ్ముకున్నవాడు ప్రతివాడు గొప్పవాడు, యేసయ్యని పోషించబడుతున్న ప్రతివాడు గొప్పవాడు. ఒకవేళ స్థితిగతులు చూస్తున్నాము, మనం లోకాల స్థితి చూస్తున్నాము, అక్కల ఆత్మీయ స్థితి చూస్తే ఇక్కడ అందరము గొప్పవాళ్ళమే. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు ఉద్యోగాలు బట్టి గొప్పవాడు కాదు, నువ్వు యేసయ్యని నమ్ముకుంటేనే గొప్పవాడివి, ఆయన పెడుతున్న వాక్యం తింటేనే గొప్పవాడివి, ఆయన చేత పెట్టబడితేనే గొప్పవాడివి. నీ ధనాన్ని బట్టో, అధికారాన్ని బట్టో, హోదాను బట్టో, పదవులను బట్టో, నీ స్థితిని బట్టో నువ్వు గొప్పవాడు కాదు. యేసయ్య నిన్ను పెంచితేనే నీవు నేను గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. టైం అయిపోతుంది, ముందుకు వెళ్ళిపోతున్నా. యేసయ్యకి ఎంత మంచోడంటే తన శిష్యులు పిలిచి అన్నాడు, ఇక నేను వెళ్ళిపోతానయ్యా, వెళ్ళిపోతాను. నా యందు విశ్వాసముంచిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. చెప్పలు కూడా నెలకొన్నాయి. ఇంకా మనకి ఎంత గెలిపించా మన ఎలా అంటే ఎవడైనా సరే నా అంత ఉండాలి, నాకంటే కొంచెం తక్కువ ఉండాలి, నా పక్కన ఉండాలి. అంతేగాని నాకంటే ఎవడైనా పైకి వెళ్ళాడో గొప్పవాడు పొదకు అనుకుంటున్నాను. కానీ వేసేమన్నాడు, నా యందు విశ్వాసం ఇచ్చావా నువ్వేనా అయితే నువ్వేం చేస్తావు తెలుసా? నేను చేసిన గొప్ప కార్యాల కంటే నువ్వు నాకంటే ఏం చేస్తావు? గొప్ప మాటలు కాదు, మాటలు కోటలు దాడుతున్నాయి. వినమా? చెప్పండి, మాటలు కోటలు దాడుతున్నాయి కనుకోండి. కానీ యేసుప్రభువు అన్నాడు, నీవు మాటలే కాదు, ఏం చేయాలా? నీవు గొప్ప కార్యాలు చేస్తావా? క్రియలు. అందరూ చేతులు బిగించండి. ఏం చేయాలా? ఏమండి? నోరు మాట్లాడుతుంది, చెవి వింటుంది, కళ్ళు చూస్తుంది, తలకాయ ఆలోచిస్తుంది, కాళ్ళు నడుస్తాయి. చెయ్యాలంటే తాకట్టుందా? చేతులు నిలబెట్టు, రెండు పెట్టు, ఒకటి సరిపోదు. చెయ్యాలా? దేవుని కార్యాలు చేయాలంటే, గొప్ప కార్యాలు చేయాలంటే ఏమన్నారా? హల్లెలూయా. యేసయ్య యందు విశ్వాసం ఉంచాలా. నువ్వు చేసే ఏ కార్యమైనా గొప్ప కార్యమైనా నీ సామర్థ్యం కూడా జరగదు.
ఎలా జరుగుతుంది? విశ్వాసము ద్వారా. అదే కదా, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే, అంటే నీ యేసయ్య కంటే గొప్ప కార్యం చేసింది ఎవరో? అన్నీ ఆయన చేస్తాడు. నీ విశ్వాసం వచ్చావు కనుక అన్నీ ఆయన చేసి నీ ముందు పెడతాడు. ఎంత మంచోడు. మరి మన మీద పోజు మనమే చేసామని. అసలు మనం ఎందుకు వచ్చాము? యేసయ్యను ఎక్కించుకుని ఊరేగిద్దామని వచ్చాము గాడిదలు లేక. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు? ఆయనతో పాటు మనల్ని కూడా ఊరేగిచ్చేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య ఊరేగిస్తున్నాడు కనుక మీరు మీ పిల్లలకి, మీ తల్లిదండ్రులకి, మీ కుటుంబ సభ్యులు చెప్పండి, నేను నిన్ను పోషించట్లేదు, నన్ను పెంచేవాడేసయ్యి, నిన్ను పెంచేవాడేసయ్యి, మనందరినీ పోషిస్తున్నవాడేసయ్యి. కనుక మనం కృతజ్ఞతగా ఉందాం, భయభక్తులు కలిగి ఉందాం. తిరుగుబాటుతో లేక దేవునికి దూరంగా, మందిరానికి దూరంగా, ప్రార్థనకు దూరంగా, సభలకు దూరంగా ఉండొద్దు అని అది ఎన్నపోయినా సరే కంటే చెప్పేయడమే. వాళ్ళు ఎందుకు తిరిగినా సరే చెప్పేయడమే. ఒకనాడు నీ బుద్ధి గల మాట వాళ్ళలో పనిచేస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నెనరు గల మాట అంటాడు, మృదువైన మాట, మనకేంటి గట్టింపు మాట, బుద్ధిగల మాట, అన్ని మాటలే. ఏ సందర్భంలో చెప్పాలో వాళ్ళు చెప్పాలి. నువ్వు మౌనంగా ఉంటే వాళ్ళకి ఏం జరగదు. కనుక యేసు ప్రభువు వారు మనకి ఏమధికారం ఇస్తున్నాడు? ఇప్పుడు ఆయన నమ్మేం కనుక నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. సూచన ఉంటుందమ్మా, క్రియలు ఉంటాయి, అందరు కనబడతాయి. నువ్వు చేసే కార్యాలు గుడ్డిగా ఉండవు, అందరూ చూసేటట్టు ఉంటాయి. ప్రతి విశ్వాసకి దేవుడు అధికారం ఇస్తున్నాడు. నువ్వు విశ్వాసమేనా? అమ్మ మరియమ్మ, నువ్వు విశ్వాసమా? ఎవరు నువ్వు? అవిశ్వాసమా? సువార్తికురాలువా? ఏదో ఒకటి చెప్పు, మా తల్లి నోరు తెరిచి చెప్పు. మొత్తం ఇది కట్టిపే చెప్తే అసలు ఇదేసావు, మరి ఇదేసావు. ఎక్కడ అర్థమవుతున్నా చెప్పు. ఎవరు నువ్వు? తామా అవిశ్వాసివి కాక విశ్వాసివి అయ్యి. సంఘాల్లో ఇవాళ విశ్వాసుల కంటే ఎక్కువ పిశాచులు ఉన్నారండి. చెప్పండి. ఆడెవడో లోకం పాడాడు, నేను ఒక ప్రేమ పిపాస అన్నాడు. ఎవడో పిచ్చుడు, ఎవడో ఆడికి అసలు ప్రేమ తెలవక ఎడుతున్నాడు. నేను యేసయ్య ప్రేమలో పిచ్చోడు అయిపోయాను అన్నాడు. అందుకు మరి నేనంట యేసయ్య ప్రేమలో పిచ్చోడు అయిపోయినా. అది కూడా తెలుసా? నేను రక్షించిన వార్త ఏంటి తెలుసా? సువార్త ప్రకటన అను వెర్రితనం చేత యేసయ్యని రక్షించాడు. చెప్పడం హల్లెలూయా. అందరికీ విధానంగా ఉంది. నశించుచున్న వారికి విరుద్ధులను కానీ రక్షించబడుతున్న మనకు శివశక్తి. ఏం చెప్పారు ఇంతకు ముందు? ఏం చెప్పారు ఇంతకు ముందు? విశ్వాసమా పిశాచమా అన్నాడు. ఏమన్నా ధైర్యం కూడా చెప్పాలా? అంటే విశ్వాస పిశాచ అవడా? ఏమా మౌలిక విశ్వాస పిశాచ అవడా? అయ్యాడా? బైబిల్ ఎక్కడైనా ఆధారం ఉందా? బైబిల్ జ్ఞానం పెరిగిందా? ఏమన్నాడు యేసు ప్రభువు పేతురుని, తన ప్రథమ శిష్యుడిని తన మాటకు వంక టింగర్గా మాట్లాడితే, సాతానా నా వెనక్కు పో. ఎవరిని దీంట్లో సైతాన్ అంటాడేంటి? బాధ వస్తుందా? బాధ కదా? నాకు బాధకపోతుంది. నువ్వు సైతానవే. ప్రభువా నీకు ఆ మరణము దూరముకు గాక. ఒక్కొక్కరు మనతో మాట్లాడితే అయ్యో సింపతి, కొంతమందికి సింపతి వాళ్ళు అలా లేనిపోని మాటలన్నీ వాక్యానికి భిన్నంగా నేను ఆదరించాలి. మరి పిశాచకపోతే ఎవరు నువ్వు? ఏమన్నాడు పేతురు యేసయ్యని? ఆయన వచ్చినందుకు నీకు నాకులాగా పెళ్లి చేసుకుని పిల్లలని ఈ లోక రాజ్యం స్థాపించడానికి వచ్చాడు ఆయన కాదే. ఆయన ఎందుకు వచ్చాడు? డైరెక్ట్గా చనిపోవడానికి వస్తే ఆయన మాటకు అడ్డందిగా ఉన్నాడు. నీకు ఆ మరణము దూరంలోకి గండి. మరి ఏమన్నాడు యేసయ్య? పిశాచి. పిశాచి అంటే ఒక దురాత్మ. సైతాన్ అంటే ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, హెచ్ఓడి. దైవజనులకేమో సైతానా అన్నాడు, మమ్మల్ని సైతాన్ అంటాడు డైరెక్ట్గా. ఆయన మాటకు ఒకటే దగ్గర మాట్లాడేవాడి. మిమ్మల్ని ఏమంటాడు వాళ్ళని? పిశాచ. చెప్పండి మా పిపాస ఎవరు? మీరు విశ్వాసులుగా ఉండాలి. ఎందుకు ఉండాలి తెలుసా? విశ్వాసం. ఇప్పుడు 27వ తారీఖు సాయంత్రం వరకు వచ్చేస్తుంది. ఆమె ఒప్పుకుంది గవర్నమెంట్ గారు, ఎందుకు ఇచ్చాడు మాకు కరోనా అంటించేస్తా కానీ అనుకుందాం. గోళ ఉండదు. ఈ పాస్టర్ గారు అన్ని ఇలా చేస్తాడు లేకపోతే అనుకున్నావు. ఇప్పుడు చెప్పట్లేదు. ఈ వర్షాలు వచ్చేస్తున్నాయి. ఈయన ఏం ప్రాంతం 4 రోజులు పెట్టించాడు. తప్పు తినేస్తున్నాడు. మళ్ళీ ఏడుపు కావాలన్నాడు. మా కన్వీనర్ గారు చూపించాడు. మళ్ళీ బయట ఆకాశం వర్షం వచ్చేస్తుంది. ఈ మీటింగ్లు ఎందుకు వచ్చాడు? బాబా నిన్ను అనుకున్నావా? అవిశ్వాసి. నువ్వు అవిశ్వాసివి.
పిశాచివే అంటే వాక్యానికి భిన్నంగా ఆలోచించేవాడు పిశాచి. ఏమనుకోవాలి? ఈ వర్షం నేను అనుకున్నా, నేను ఒక పాస్టర్ గారు చెప్పా, అయ్యా ఆయన పాపం 26 బాగానే పెళ్లి జరిగింది, 27 పొద్దున్న మొదలెట్టింది కుర్తాలు ఉంది. అయ్యారు ఎప్పుడు వస్తారండి, ఎలా ఉన్నది, ఇలా ఉందండి అన్నాడు. మీరు హ్యాపీగా ఉండండి, వర్షం ఆగిపోతే ఆ టైంకి అన్నాను ఆఖరమాట ఫోన్లో. వర్షం ఆగిపోతే ఆ టైంకి అంటే నా మనసులో 6 గంటలు ఆగిపోయి పెట్టుకున్నాక నేను సాయంత్రం 6 గంటలు ఆగాలి అని పెట్టుకున్నా విశ్వాసంతో ప్రార్థనతో. నేను కరెక్ట్గా బయలుదేరి వెళ్ళాను. 6 గంటలకు అక్కడ వర్షం ఆగింది, ఇక్కడ ఆగింది, అక్కడ ఆగింది. వాళ్ళ రిసెప్షన్ గొప్పగా జరిగింది. స్తోత్రం కలుగునగా. విశ్వాసంతో మాట్లాడాలి, విశ్వాసంతో పలకాలి. అన్నిటికీ అడ్డగోలుగా ఏమనండి, ఎలా వద్దండి, ఏం చేస్తామండి, ఎలా ఉండి అనకూడదు, అభ్యంతరంగా మాట్లాడకూడదు. విశ్వాసపు వాక్కులు, విశ్వాస అయితే ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, విశ్వాసం అద్భుతాలు చేస్తుంది, విశ్వాసం గొప్ప కార్యం చేస్తుంది. అందరూ చెప్తారు కదా, పిల్లలు పట్టా నోరు మోయ్, నా యేసయ్య తగిన కాలం నన్ను దర్శిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. నీ అప్పులు తీరలేక నువ్వు కూలిపోతావు, నోరు మోయ్, నేను అప్పులు తీర్చేసి పైకి ఎక్కిపోతాను. గట్టిగా స్తోత్రం చెప్పు. వాక్యానికి అనుకూలంగా మాట్లాడితే విశ్వాసివి, వాక్యానికి భిన్నం మాడితే ఏమవుతావు? విశ్వాసి అయిపోతావు. జాగ్రత్త, మన విశ్వాసులుగా ఉంటాం కాదు, విశ్వాసం సహితముగా మనం ఉంటే ఏమవుతుందంట, గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎంతమందికి వస్తుంది, నేను గొప్పదాన్ని అయిపోవాలి, నాకు గొప్ప మనసు ఇస్తాడు యేసయ్య, నేను గొప్ప మనసు కలిగి ఉంటాను. రెండోది, నేను గొప్ప కార్యాలు చేస్తాను. చాలా మంది 2 చేతులు పెట్టింది దగ్గర ఏం చేయాలి మనం? ఎవరైనా చేస్తే చూద్దాం కాదు. సోమన్ బాబు గారి బట్టి మాట్లాడితే బలి ఉందండి, రత్నం గారి మాట్లాడితే ఎలా ఉందండి, ఆయన ఎవరు మోజీ గారి బట్టి ఎలా ఉందండి అని మార్కులు అవాకులు చవాకులు పలకక చాలు. ఏం చేయాలి మనం? నేను కూడా. అవును, ఆ దైవజనుడు దేవుడు వాడుకున్నాడేమో, ఆయన వాడుకుంటే పిలిచాడా? నిన్నేమో ముచ్చిగా పిలిచాడా? నీతో ఏం పని లేదా? నేను మౌనంగా వదిలేస్తాడా? నో, నువ్వు చనిపోయేలాగా నీ ద్వారా నేను గొప్పదాన్ని చేసి గొప్ప మనసు ఇచ్చి గొప్ప కార్యాలు మనందరి ద్వారా ఏసై చేస్తాడు. తప్పని కొట్టు. గ్లోరీ 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 అన్నాడు, దేవుని కోసం గొప్ప కార్యములు చేయ ప్రయత్నించము, దేవుని నుండి గొప్ప వాడిని పొంద నిరీక్షించము. స్లోగన్ అదే. ఇవాళ బ్యాంక్ ఉందండి ఆయన వల్లనే, సతీ సగం ఆగినట్టు ఆయన వల్లనే, బైబిల్ మన చేతిలో ఉందంటే ఆయన వల్లనే. ఏంటి, ఏం పలికడేనా? దేవుని కోసం గొప్ప వాటిని చేయ ప్రయత్నించుము, దేవుని ఎదురు నుండి గొప్ప వాటిని పొందా నిరీక్షించు. ఏం పెట్టారా? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. నేను నువ్వు తక్కువగా ఇచ్చుకోక, నా వల్లనేం కాదు, నేను పేదదాన్ని, దీనురాల్ని, దిక్కుమైన దాన్ని, దివాణని దాన్ని అనకక రోజు చెప్పుకో, నా యేసయ్య నన్ను పెంచుతాడు, నేను గొప్పదాన్ని, నేను గొప్పవాడిని అనండి. నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని, గొప్పవాడిని. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప నామం యేసు నామం. చప్పట్లు కొట్టి ఏ రాష్ట్ర నోట్లోకి ఇంకా చప్పట్లు ఉన్నావు తల్లి, గొప్పదాన్ని అయిపోవాలి. దేవునికి స్తోత్రం. ఏమవ్వాలి మనందరూ కూడా గొప్పవాళ్ళు. నువ్వేమో చూస్తే నీ పక్కన వాడు, నీ భలే గొప్పదానమే, ఆడోరా అయ్యా అనండి, నువ్వు రాను, నువ్వు గొప్పడువయ్యా అయ్యా అని రా అంటే బాబు అనండి. పక్కన అనుకోండి, నువ్వు భలే గొప్పడువయ్యా అనంటారు. తండ్రి సిగ్గుపడకండి, నువ్వు గొప్పడు అండి. నువ్వు అతనంటే నువ్వు వింటూ ఉంటావా? నువ్వు అనాలే, నీకు ఎవరు చెప్పారు అన్నాడు. నేనే కదండి, మీరు కూడా గొప్పవాళ్ళే, మీరు కూడా గొప్పవాళ్ళండి, మనందరం గొప్పవాళ్ళే. దేవునికి స్తోత్రం. బైబిల్ మాట ఇది, నా మాట కాదు, యేసయ్య మాట ఇది. నేను నమ్మండి. నీ స్థితిని ప్రకృతి వైపరీత్యాన్ని చూడక యేసయ్య మాట చూడండి. ముగించేస్తారా 3వ మాట. ఏమండి, యేసుప్రభువు ఎంత గొప్ప తెలుసా? ఆయన మనసు ఇచ్చి ఆయన మనం గొప్పలు చేసి మనం కూడా గొప్పలు చేయమన్నాడు. రెండోది, ఆయన చేసి ఆ గొప్ప కార్యాలు నాకులాగా చేయకండి, నాకంటే గొప్ప కార్యం చేయమని అవకాశం ఇస్తున్నాడు. అంతేకాదు, 3వ విషయం, ఈ లోకంలో నుండి ఎవరైనా తమ గొప్పతనంలో ఏదైనా చోచోబద్దలాగా ఏదైనా ఇస్తారు కానీ, అన్నీ ఇస్తారు కానీ తమ కుర్చీ మాత్రమే ఇవ్వరు. అమ్మో ఇది నాదిదే, నా పదవిది, నా గొప్పతనం ఇది, నాది మాత్రమే ఉన్నాం. అరే నీకేం కావాలి తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో అంటారు కానీ అన్నీ ఇస్తారు కానీ ఏమో ఏం చేయరు, తమ కుర్చీ ఇవ్వరు. నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, వైట్ అండ్ వైట్,
అలాంటి నాకు ఇష్టమే, అంత జతే నాకు. నేను కూడా తెల్లబట్టలు వేసుకుంటా, తెల్లబట్టలు వేసి జత పడతా, కానీ తెల్లబట్టలు వేసి వాళ్ళ మాటలు అంత తేలిగ్గా నేను నమ్మను. చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తుంటా. కొంతమంది చెప్తురే కానీ చేయరట. మళ్ళీ ఏమన్నారు, మేము సీయోనికి వెళ్ళిపోతాము అంటే కూడా, నువ్వు సీయోనికి వెళ్తే నేను ఎరుసలేం మీద కాస్తాను హో అంటాడు ఇంకొకటి. నేను అన్నాను, నువ్వు ఎరుసలేం వెళ్తావో సీయోనికి రాదంటే కానీ నేను పరలోకం రావాలనుకున్నాను రా బాబోయ్ అన్నాను. నేను దేవునికి స్తోత్రా. పరలోకం లేదు మూలంగా అనుకుంటాను. ఎందుకు నరకం ఎవరు పడతానండి? నరకం వాడికి అర్థం కాదు. ఎండ తట్టుకోలేకపోతున్నాం, నరకం కాగలమా మనం? మనకు వద్దు. ఏసే మనకి నరకం రాయలేదు. మనకి వేసాడు పరలోకం తీసుకెళ్ళి చాలుగా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మన ఏసే అన్నాడు, నా ద్వారా తప్ప ఎవడు నువ్వు తండ్రి దగ్గరికి రాలేడు అన్నాడు. ఆ ఏసేని పట్టుకో, ఇలా పట్టుకో, ఏసేని పట్టుకో. ఎవరి ద్వారా వెళ్తావు? పాస్టర్ గారి ద్వారా వెళ్తావా? తెల్లపట్టుల ద్వారా వెళ్తావా? ఓ సంఘం ద్వారా వెళ్తావా? ఎవడు తోకలాడికి వెళ్తావా? ఎవడు కొంగడికి వెళ్తావా? ఎవడో నీకు ఆడికే దిక్కులేదు. ఇక నువ్వు ఏసేని పట్టుకుంటే వెళ్ళిపోతావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య నీకు ఇచ్చే ఆ స్థానం ఏమన్నా తెలుసా? కొంతమంది యెరూషలేము కలవచ్చు, కొంతమంది పరలోకం కలవచ్చు, కొంతమంది సీయోను కలవచ్చు, కానీ యేసయ్య అన్నాడు, నేను జయించిన ప్రకారము నేనేం చేశాను? జయించి నా తండ్రి కుడి పార్శ్వమున సింహాసనం మీద తండ్రి కూర్చున్నాడు. ఆయన కుడి పార్శ్వం నేను కూర్చున్నాను. ఇప్పుడు నువ్వు జయిస్తావా? నువ్వు జయిస్తావా? నువ్వు పాపాన్ని జయిస్తావా? లోకాన్ని జయిస్తావా? శరీరాన్ని జయిస్తావా? సాతాన్ని జయిస్తావా? చెప్పు, జయిస్తావా? నువ్వు జయిస్తే కనుక నేను తండ్రి ఊడిలో ఎలా కూర్చున్నాను, నిన్ను కూడా నా ఊళ్ళో కూర్చోబెట్టుకుంటా. చెప్పండి. గొప్ప గొప్ప కార్యం, గొప్ప జయము నీ మీద ఆధారపడు. నువ్వు జయించలేదు అనుకో, నువ్వేమవుతావు తెలుసు. కానీ జయిస్తే మనం ఏమవుతామంట? ఆ యేసయ్యతో ఆయన ఊళ్ళో కూర్చుంటా. ఆ స్థానం అందరికీ కాదు, జయించిన వాళ్ళకి. పెంచబడితే గొప్పదాని అవుతావు, విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలు చేస్తావు, జయిస్తే ఆ గొప్ప దేవుని ఊళ్ళో కూర్చుంటావు. దేవుడు తన వాక్యమును ఆశీర్వదించను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందా. నీ జీవితంలో ఎప్పుడు కూడా నిన్ను ధృవీకరించుకో.